దీని తర్వాత ఖచ్చితంగా మేము ఇది ఖాయంగా మీరు అడుగుతారు, ఈ మాట నేను చెప్పాక మీరు ఖాయంగా దీని గురించి అడుగుతారు. అయితే మీరు ఇది ఎలా జరిగింది అన్నారు కాబట్టి ఇలా జరిగింది అని. అక్కడ అంటే ఎడ్యుకేషన్ ఏంటి, మీరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? అక్కడ నేను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశాను. వారేవా. సో అక్కడ నాకు సైన్సెస్ అంటే బాగా ఇష్టం. యాక్చువల్లీ ఇంగ్లీష్ లిటరేచర్ అంటే కూడా చాలా ఇష్టం. బాగా చదివేవాడిని, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. మామూలు స్కూల్లో అంటే మనం ఏవైతే అనుకుంటామో అవే క్లబ్స్, ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్, అదే ఎక్స్ట్రా కరిక్యులర్స్ అవన్నీ ఉండేవే. టెన్నిస్ బాగా ఆడేవాడిని. టెన్నిస్ ఆడడం అంటే అప్పుడు చాలా ఇష్టం నాకు, అవన్నీ చేసేవాడిని. అదే కాలేజ్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అక్కడ సంస్కృతం కూడా ఉండేది డిపార్ట్మెంట్. మన దీంట్లో సంస్కృతం డిపార్ట్మెంట్ ఉండింది. అయితే నేను ఆ డిపార్ట్మెంట్లో నేను సంస్కృతం నేర్చుకోలేదు. సంస్కృతం నేర్చుకుంది మన పండితుల దగ్గరే నేర్చుకున్నాను. అదే డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి దాంట్లో కూడా డిగ్రీ చేశాను. తర్వాత ఈ ఇంజనీరింగ్తో పాటు బిజినెస్ మైనర్ చేసే పద్ధతి కూడా ఉండింది కాబట్టి ఇవన్నీ కలిపి చేశాను. ఇవన్నీ అయిపోయాక వీటికి సంబంధం లేకుండా మరి వచ్చాము.